మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే కల్కి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పుడు రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, హను రాఘవవుడి, రజసాబ్, స్పిరిట్, సాలార్ 2, హను రాఘవవుడి తో చేసే సినిమా కూడా ఉంది. వరుసగా ఇలాంటి ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఇక తీరిక లేకుండా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇప్పటికే క్యాల్కి సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పటికైతే ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఎవ్వరూ కూడా ఆయన రికార్డ్ ను బ్రేక్ చేయలేని విధంగా వరుస సక్సెస్ ని అయితే అందుకుంటూ వరుసగా భారీ కలెక్షన్లను రాబడుతున్నాడు. ఇక ప్రభాస్ ను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రభాస్ ని డిగ్రేడ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన మీద నెగటివ్ కామెంట్లయితే చేస్తున్నారు. ఇక బాలీవుడ్ క్రిటిక్ అయిన కేఆర్కే సైతం కల్కి సినిమా కంటే బ్రహ్మాస్త్ర సినిమా 20 రెట్లు బెటర్ అంటూ కామెంట్లు చేశాడు. ఇక ఆయన కామెంట్లకు ప్రభాస్ అభిమానులు కౌంటర్లను వేస్తున్నారు. ఇక ఇప్పటికే కల్కి సినిమా దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ను రాబడుతుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.